హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కిచెన్ డీప్ క్లీనింగ్. శ్రావణ మాసం వస్తుంది కదా, నేను కిచెన్ నుండి స్టార్ట్ చేశాను. ఈరోజు ఈ వీడియో అంతా కిచెన్ క్లీనింగ్కి సంబంధించి ఉంటుంది. ఎవ్రీ కార్నర్ అంతా క్లీన్ చేసుకున్నాను. నాకు మమ్మీ కూడా హెల్ప్ చేసింది. కిచెన్లో ఆర్గనైజర్స్ తక్కువగా ఉన్నా సరే ఇంకా కిచెన్ని ఎలా నీట్గా మెయింటైన్ చేయాలో ఈ వీడియోలో చూస్తారు. కిచెన్ ఎంత చిన్నగా ఉన్నా సరే నీట్గా ఉంటే వంట చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా. పెళ్ళైన వాళ్ళు ఎక్కువగా ఉండేది కిచెన్లో కాబట్టి మనకు నచ్చినట్టుగా అందంగా ఉంచుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోలోకి వస్తే ఇక్కడ నేను మమ్మీ ఇద్దరం కలిసి కిచెన్ అంతా నీట్గా చేసాం. ముందుగానే గ్లాసెస్ బౌల్స్ అన్నీ నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. నాకైతే కిచెన్ క్లీనింగ్కి 4 to 5 hours టైం అయితే పట్టింది. 1 week నుండి ఫీవర్ కాబట్టి నువ్వు ఒక్కదానివి చేసుకోలేవని చెప్పి మమ్మీ కూడా చేసింది. మళ్ళీ పాప అస్సలు చేయనివ్వదు. ఇంకా పాప చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా కిచెన్లోకి వెళ్ళి వస్తువులన్నీ కింద పడేసేది. కిచెన్లో ఉండే వస్తువులు అన్నీ ఎక్కువగా హాల్లోనే ఉండేవి. ఇప్పటికీ అలానే చేస్తుంది. ఎక్కువగా కిచెన్లో ఉండే గిన్నెలతోనే ఎక్కువగా ఆడుకుంటుండేది. అప్పటికి ఇప్పటికీ కొంచెం బెటర్. మరీ అప్పుడు చేసినంత ఇది ఇప్పుడు చేయదు. కిచెన్ ఎక్కువగా వస్తువులన్నీ పైనే పెట్టేదాన్ని. అప్పుడు కిచెన్ అంతా మెస్సీగా ఉండేది. అప్పుడు ఎంత క్లీన్ చేసినా ఎంత మంచిగా సర్దినా కిచెన్ నాది నాకు ఎక్కువగా నచ్చేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం నాకు నచ్చినట్టుగా నీట్గా సర్దుకుంటున్నాను. బిఫోర్ మ్యారేజ్ కిచెన్ గురించి జీరో నాలెడ్జ్. ఏది ఎక్కడ పెట్టాలో అస్సలు అర్థం కాకుండేది. మా మమ్మీనే నీట్గా పెట్టుకునేది. మ్యారేజ్కి ముందు కిచెన్ మీద ఉండే ఇంట్రెస్ట్ కన్నా మెహందీ పెట్టడం, హెయిర్ స్టైల్స్ వేయడం అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. మ్యారేజ్ తర్వాత నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళే ఎక్కువగా ఎగతాళి చేసేవాళ్ళు. ఎవరు పుట్టుకతోనే అన్నీ నేర్చుకోరు కదా. నాకు మెహందీ, హెయిర్ స్టైల్స్ మీద ఇష్టమే. వాళ్ళకి ఇంట్లో పనుల మీద ఇష్టం ఉండొచ్చు. ఎప్పుడూ ఎవరిని ఎగతాళి చేసి మాట్లాడకూడదు. నేను మాత్రం ఎవరిని తక్కువ చేసి అస్సలు మాట్లాడను. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడను. ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాను. ఇప్పుడున్న రోజుల్లో మంచిగా మాట్లాడిన వారికి, నిజాలు మాట్లాడిన వారికి ఎవ్వరు విలువ ఇవ్వరు. లేనిపోనివి చెప్పే వాళ్ళకి ఎక్కువగా నమ్ముతారు. నేను ఎప్పుడు నాలాగే ఉంటాను. నేను వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండాలని అస్సలు అనుకోను. మీరు కూడా ఎప్పుడూ ఒకరితో పోల్చుకొని బాధపడకండి. మీకు వచ్చిన పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. నేను ఎప్పుడు ఒకరిలాగా ఉండాలనేది అస్సలు కోరుకోను. నాకు నచ్చినట్టుగానే నేను ఉంటాను. అది కొందరికి నచ్చదు. మనం అందరికీ నచ్చాలని రూల్ అయితే ఏం లేదు కదా. సో రాదు అనే దానికన్నా నేర్చుకొని చేస్తా. నేను ఎప్పుడైనా ఇప్పుడు నా కిచెన్ని కూడా అలాగే నాకు నచ్చినట్టుగా నీట్గా పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను. ఇదివరకు లాగా కాకుండా నా కిచెన్ని ఈసారి అయితే కొత్తగా ట్రై చేశాను. బద్ధకంగా ఉంటే బద్ధకంగానే ఉంటుంది. మన బద్ధకాన్ని పక్కన పెట్టి ఇలా పని చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడటానికి కిచెన్ కూడా నీట్గా అనిపిస్తుంది. మా మమ్మీ కూడా నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా అస్సలు ఖాళీగా ఉండదు. నాకు ఏదో ఒక రకంగా కిచెన్లో హెల్ప్ చేస్తూనే ఉంటుంది. మ్యారేజ్ అయ్యాక ఆటోమేటిక్గా కిచెన్ని నీట్గా పెట్టుకోవాలని అనిపిస్తూనే ఉంటుంది. ఇంకా మమ్మీ అయితే ఇక్కడ మిక్సీ, రైస్ కుక్కర్ మొత్తం నీట్గా తుడిచేసి అయితే పక్కన పెట్టేసింది. సెల్ఫ్స్ అంతా ఊడ్చి నీట్గా తుడిచి పేపర్స్ వేసి అయితే పెట్టింది. నాకైతే ఎప్పుడు కిచెన్ క్లీనింగ్ అంటే భయంగానే ఉంటుంది. నా వల్ల అవుతుందో లేదో అనే అదే ఆలోచన ఉంటుంది మైండ్లో. అయితే చేసేదాకా మమ్మీ ఉంది కదా, ఈసారి అయితే మమ్మీ హెల్ప్ చేయడం వల్ల కష్టం అనిపించలేదు. ప్రతి ఒక్క సెల్ఫ్ అంతా ఊడ్చి మంచిగా పేపర్స్ వేసుకుంటూ మరీ పెట్టింది మమ్మీ అయితే. ఇంకా నేను స్టవ్ దగ్గర కూడా అంతా క్లీన్ చేసుకున్నాను. ఇదివరకు అంటే గ్లాసెస్ మొత్తం పైన పెట్టేదాన్ని. ఇప్పుడు అయితే గ్లాసెస్, బౌల్స్ అన్నీ కింద సెల్ఫ్లో అయితే పెట్టుకుంటున్నాను. స్పూన్స్ వేసేవి కూడా నేను మీషోలో అయితే బుక్ చేసుకున్నాను. నాకైతే చాలా బాగా యూజ్ అయ్యాయి అవి. అనవసరమైన ఖర్చులు మాత్రం అస్సలు చేయను. ఏదైనా అవసరం అనిపిస్తేనే నేను ఆర్డర్ చేస్తాను, లేదంటే అస్సలు చేయను. ఇంకా ఇక్కడ మమ్మీ కూడా సైడ్కి అన్నీ సర్ది పెడుతుంది. ఈ ప్లేస్లో స్పూన్స్, గంటలు వేయడం ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ ప్లేస్లో బాగుందా లేదా అనేది.
ఇక్కడ పసుపు కారం అయితే నిండుకున్నాయి. మమ్మీ అయితే ఫిల్ చేసి పెడుతుంది. ఇంకా నెక్స్ట్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మమ్మీ మొత్తం ఊడ్చేసింది కిచెన్ అంతా. ఇంకా లాస్ట్లో క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి కిచెన్ క్లీన్ చేస్తే ఎలా అనిపిస్తుంది, బాడీ పెయిన్స్ లాగా అనిపిస్తాయి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ నేనైతే టీ పెడుతున్నాను. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో, ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా కిచెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.